నేషనల్ అవార్డుల విషయంలో జాతీయ స్థాయిలో చర్చ జరుగుతుంది. తెలుగు వరకు ఎవరు బయటపడట్లేదు గానీ నార్త్ లో మాత్రం ఈ అవార్డులపై చాలా పెద్ద చర్చ జరుగుతుంది. ముఖ్యంగా బెస్ట్ యాక్టర్ విషయంలో ఎలా షారుఖ్ ఖాన్ కు ఇస్తారంటూ ఓ వర్గం బాగా గట్టిగానే తమ వాయిస్ వినిపిస్తున్నారు. మళ్లీ విక్రాంత్ మెస్సీ విషయంలో ఆ వాయిస్ వినిపించట్లేదు. జాతీయ ఉత్తమ నటిగా రాణి ముఖర్జీ ఎంపికయ్యారు. మిసెస్ చటర్జీ వర్సెస్ నార్వేలో ఆమె నటన అద్భుతంగా ఉందని, రాణికి బెస్ట్ యాక్ట్రెస్ ఇవ్వడంలో నో కంప్లైంట్స్ అంటున్నారు. కానీ స్వదేశ్, చెక్ దే ఇండియా లాంటి సినిమాల్లో షారుఖ్ అద్భుతంగా నటించినా అప్పుడు వదిలేసి జవాన్ లాంటి కమర్షియల్ సినిమాకు బెస్ట్ యాక్టర్ ఇవ్వడమేంటనేది మెయిన్ కంప్లైంట్. మలయాళ ఇండస్ట్రీ కూడా ఈసారి నేషనల్ అవార్డుల విషయంలో కాస్త అసంతృప్తిగానే ఉంది. ముఖ్యంగా ఆడు జీవితం, ది గోట్ లైఫ్ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ చేసిన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ను కనీసం కన్సిడర్ చేయకపోవడంపై విమర్శల వర్షం కురుస్తుంది. ఈ సినిమా 2024లో విడుదలైన, సెన్సార్ అయింది మాత్రం డిసెంబర్ 2023లోనే. అలాగే యానిమల్ లో రణబీర్ కపూర్, శామ్ బహదూర్ లో విక్కీ కౌశల్ కూడా అదిరిపోయే పెర్ఫార్మెన్స్లు ఇచ్చారు. వీళ్లకంటే జవాన్ లో షారుఖ్ నటన మీకు గొప్పగా అనిపించిందా అనే విమర్శలు ఎక్కువగా వస్తున్నాయి. ఖచ్చితంగా ఈసారి నేషనల్ అవార్డ్స్ విషయంలో కొంత అన్యాయం అయితే జరిగిందనే వాదన గట్టిగానే వినిపిస్తుంది.